హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పవన్ కళ్యాణ్ గారి పనితనం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే రీసెంట్ గా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పదవి బాధ్యతలు 22వ తారీఖున పదవి బాధ్యతలు చేపట్టి ఆ రోజు ఆయన ఓన్లీ సంతకాలు పెట్టడమే కాకుండా పనితనం ఎలా ఉంటుందని చెప్పి ఆ రోజు జనవాణి కార్యక్రమం స్టార్ట్ చేసి వెంటనే ప్రజల నుండి ఆర్జీలను తీసుకోవడం అయితే జరిగింది. అందులో మనం మేజర్ గా చూసుకుంటే ఒక విషయం, భీమవరం నుంచి ఒక మహిళ వచ్చి నా కూతురు ఇలాగ 9 నెలల క్రితం మిస్సింగ్ అయిందనే కేసుని నమోదు చేసాం. ఇలా విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ లో నమోదు చేయడం అయితే జరిగింది. కాకపోతే అప్పుడు గవర్నమెంట్ లో ఆ కేసుకి సంబంధించి ఎటువంటి స్పందన రాలేదు. 9 నెలలు అయింది అని చెప్పి ఆ సమస్యని పవన్ కళ్యాణ్ గారి ముందు పెట్టడం అయితే జరిగింది. అయితే హుటాహుటిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆ మాచవరం స్టేషన్ పోలీస్ ఎస్ఐ గారితో మాట్లాడి ఆ సమస్యకి నాకు నెల రోజుల్లో పరిష్కారం, దాని గురించి నాకు పూర్తి వివరాలు కావాలనేటట్టు గట్టి స్ట్రాంగ్ గా ఒక టార్గెట్ వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ రోజు మనం చూసుకుంటే ఈ రోజు కాకినాడ జిల్లా పార్లమెంట్ అధికారులతో జిల్లా అధికారులతో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ లో మాట్లాడుతుండగా ఈ మిస్సింగ్ కేసు విషయం అనేది ఫైనల్ గా కొలిక్కి వచ్చింది. దాని వివరాలు అనేవి సేకరించినట్టు ఆయనే స్వయంగా కేసు గురించి అయితే చెప్పడం జరిగింది. ఫైనల్ గా అయితే ఆ మిస్సింగ్ అయిన మహిళ అనేది 9 నెలల క్రిందట మిస్ అయిన మహిళ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నట్టు రామవరపాడుకు చెందిన ఒక యువకుడితో కలిసి ఆవిడ వెళ్ళడం అయితే జరిగింది అనేటట్టు మనకైతే వివరాల్లోకి అయితే తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే అది మిస్సింగ్ కేసు కింద అయితే నమోదు చేయడం అయితే జరిగింది. ఫైనల్ గా అయితే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏపీ పోలీసులే గాని విజయవాడ మాచవరం పోలీసు ఎస్ఐ గారు కానీ స్పెషల్ టీం వేసుకుని వాళ్ళిద్దరిని అయితే కనిపెట్టడం అయితే జరిగింది. అయితే స్ట్రాంగ్ గా ఈ కేసుని చాలా స్పీడ్ గా రికవరీ అయితే అంటే టార్గెట్ ని చేయడం అయితే జరిగింది. ఇదే విధంగా రేపటి రోజుల్లో ఎటువంటి సమస్య ఉన్నా గానీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారంటే ఖచ్చితంగా ఎటువంటి సమస్య అయినా ఖచ్చితంగా సాల్వ్ అవుద్ది అనేటట్టు ప్రతి ఒక్కరికి అయితే నమ్మకం వస్తున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడైతే ఆ మిస్సింగ్ అయిన అమ్మాయిని తనతో పాటు వెళ్లిన యువకుడిని ఇద్దరిని కూడా జమ్మూ కాశ్మీర్ నుండి స్పెషల్ టీమ్ తో పట్టుకోవడం అయితే జరిగింది. పట్టుకున్న వాళ్ళిద్దరిని విజయవాడకి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇలాంటి సమస్యలు ప్రతి ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ గారు చెంతకి ఎటువంటి కేసులు ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా సమస్య అనేది పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిందని అంటే అది ఖచ్చితంగా సమస్య సాల్వ్ అయ్యేటట్టు ఆయన చూస్తారని చెప్పి ప్రతి ఒక్కరికి నమ్మకం కలుగుతుంది. ఈ రోజు ఖచ్చితంగా అదే జరిగిందని చెప్పుకోవాలి.